పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరోసారి మండిపడ్డారు. తిరుపతిలో సనాతన ధర్మం గురించి మాట్లాడి ఆ తర్వాత జరిగిన తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ ఆలయాల ఘటనలకు కనీసం పశ్చాత్తాపం ప్రకటించలేదని విమర్శించారు. తప్పులు జరిగినప్పుడు పశ్చాత్తాపం చేయకుండా జరగని తప్పుల కోసం దీక్షలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇలా ఎప్పుడు వార్తలు తెలుసుకునేందుకు సబ్స్క్రైబ్ చేయండి ది అమరావతి వాయిస్. మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. సనాతన ధర్మం అని చెప్పని తిరుపతిలో తెగ ఊపిపోయారు. మరి తిరుపతిలో జరిగిన ఘటనకి ఊగలేదు, సింహాచలంలో జరిగిన ఘటనకి ఊగలేదు, నిన్న మరి కాశీబుగ్గలో జరిగిన దానికి పశ్చాత్తాపం లేదు. అంటే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు చేస్తే పశ్చాత్తాపం చేయరు. జరగని తప్పు కోసం అని చెప్పని పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వీళ్ళు ముసలి కన్నీరు కారుస్తున్నారు. శ్రీకుర్మంలో చూసుకుంటే కనుక తాబేళ్లు, నక్షత్ర తాబేళ్లు, ఎక్కడ చూసినా హిందూ దేవాలయాల్లో అపచారాలే. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర గుడికి వెళ్ళడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా యథా రాజా తాజా ప్రజ అన్నట్టుగా కనబడుతుంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కూడా తిరుపతి దేవస్థానంలో చెప్పులు వేసుకుని మహాద్వారం దాకా వెళ్ళిన పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అది సాధ్యమైంది. ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా, హిందువుల్ని అవమానించే విధంగా, హిందూ దేవతలకి అపచారం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. అదేవిధంగా ఈ రోజు చనిపోయిన 9 మందికి కూడా 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్తే 15 లక్షలు నష్టపరిహారం చేసి లోకేష్ గారు చేతులు దులిపేసుకున్నారు. నిన్న ఆయన మాట్లాడుతున్నాడు.